శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ ఈశాన్య లోపాలు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఈశాన్యం లోపం ఎలా ఏర్పడుతుంది, ఈశాన్యంలో దోషం ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ మధ్య కట్టే ఇండ్లన్నీ దాదాపు ఈశాన్య దోషాలతోనే కడతా ఉన్నారండి. ఇది ఏమవుతుందంటే ఎలివేషన్ డిజైన్ బాగుండాలనో, లేదా ఇల్లు అందంగా కనిపించాలనో, ఈ విధంగా ఈశాన్యం లెస్ అయ్యే విధంగా ఇండ్లు కడతా ఉన్నారు. ఇక్కడ ఓన్లీ డిజైన్ పర్పస్ అది మాత్రమే చూస్తున్నారు. అంటే ఇల్లు ఎంత అందంగా కనపడాలి అనేది మాత్రమే చూస్తున్నారు. కానీ అసలు ఇక్కడ ఇలా కడితే మన ఇంటికి ఏమైనా వాస్తు దోషం ఉంటుందా లేదా అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదండి. చాలా మంది ఏదో ఊరికే ఒక ప్లాన్ తీసుకోవడం, దాన్ని బ్రహ్మాండంగా లక్షలు కోట్లు పెట్టి కట్టడం, తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ ఇంటిని అమ్మేయడం, లేదా ఆ ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ ఇంట్లో అభివృద్ధి బాగుండాలి, డెవలప్మెంట్ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఇంటి ఈశాన్యమే ముఖ్యమండి. ఇది మాత్రం గమనించండి. ఈశాన్యం బాగుంటే మాత్రమే మొత్తం సర్వం మన ఇంటికి వచ్చి చేరతాయి సంపదలు. కాబట్టి ఇలాంటి ఈశాన్యాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు, చేసుకోకూడదని చాలా మంది చేసే తప్పులు నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు. ఇలా ఇది తూర్పు అనుకుంటే ఇలా ఒక ఇల్లు రెడీ అయిన తర్వాత ఇలా అంటే ఆగ్నేయంలో మెట్లు కానీ లేదా వాయువ్యంలో మెట్లు కానీ తీసుకుంటారు. ఇది ఓకే, బాగుంటుంది. దాని కిందే బాత్రూమ్ కట్టేస్తారు. ఓకే, ఇది బాగుంటుంది, ఇలానే కట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇలాగే స్లాబ్ తీసేసుకుంటారు, ఇలాగ మాత్రమే బాల్కనీ వేసేసుకుంటారండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే టోటల్ గా మనకు మూలలు పెరిగిన దోషం ఏర్పడుతుంది. ఇలా ఆగ్నేయం పెరగడం, ఇలా వాయువ్యం పెరగడం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈశాన్యం లెస్ అవుతుంది, ఇలా అయిపోతుంది. ఇంకా చాలా కొంతమంది కారు వదులుకోవడానికి చిన్న స్థలాలు ఉంటాయి. ఇలా కారు వదులుకోవడం కోసం ఇలా మెయిన్ డోర్ ముందు కొంచెం స్థలం వదిలేసుకొని, అంటే ఆ రూమ్ ని లోపలికి కట్టేసుకొని ఇలా పిల్లర్స్ వేసేసుకుంటారు. కానీ ఇలా కారు వదులుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఇంటిని వెనక్కి తీసుకోవడం, ఈ రూమ్ ముందుకు తీసుకోవడం, ఎలా ఆకారంలో ఇల్లు, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయండి. ఎక్కువగా సిటీలో ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ఇలా పిల్లర్స్ వేసి, ఈశాన్యంలో పిల్లర్స్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడికి గోడ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది ఈశాన్య లోపం కాదు. లేదు అలా కాకుండా ఓన్లీ బాల్కనీ వేసి కిందంతా ఇలా ఓపెన్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా ఇది ఈశాన్య దోషం అవుతుంది. ఎందుకంటే మెట్లు, దాని కింద బాత్రూము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఓన్లీ మెట్లు కట్టుకుంటే మాత్రం ఇలా పెరగదు. మెట్ల కింద క్యాంటిలివర్ బీమ్ మీద మెట్లు వేసుకున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, మనం ఇక్కడ ఈశాన్య పిల్లర్ వేయాల్సిన పని లేదు. అలా కాకోకుండా మొత్తం ఇలా గోడ కట్టేస్తా అంటే ఈశాన్య అంటే ఆగ్నేయంలో బాత్రూమ్స్, అంటే మెట్ల కింద ఎందుకు ఆ స్థలం అంతా ఖాళీ వదలాలి? మనము ఇంత కాస్ట్ పెట్టి చేసిన స్థలము ఎందుకు ఖాళీ వదలకాలి? అంటే బయట నుంచి ఏదైనా వేరే కార్యాలకు వెళ్ళొచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి కావాలి కదా మనకు అనే ఒక ఉద్దేశంతో చాలా మంది ఇలా బాత్రూమ్స్ పెడతా ఉంటారు, వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ. ఇదేనండి పెద్ద దోషం. ఆ ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించి బాత్రూమ్స్ పెట్టుకోకుండా ఏ సమస్యలు ఉండవు. కానీ కకృతితో ఇక్కడ పెడితేనే మనకు యూజ్ అవుతుంది బాత్రూము, ఇక్కడంతా చాలా ఉంటుంది స్థలము, కానీ దాన్ని పట్టించుకోరు. ఓన్లీ ఇలా మెట్ల కింద మాత్రమే కావాలి మాకు అని ఇలా అడుగుతూ ఉంటారండి. ఎందుకంటే కొంచెం ఖర్చు కలిసి వస్తుంది, ప్లేస్ కలిసి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఇలా చేయకండి. ఒకవేళ మీరు మెట్ల కింద బాత్రూమ్ వేశారనుకోండి, కంపల్సరీ ఇలా పిల్లర్స్ వేసేసుకొని, ఈశాన్యంలో పిల్లర్ వేసుకొని, ఈ విధంగా ఒక గోడ కట్టేసుకొని అప్పుడు మాత్రమే ఇక్కడ గ్రిల్ ఏదన్నా వేసుకున్నప్పుడు మాత్రమే ఈ దోషాన్ని మనం పూర్తిగా తొలగించుకోగలం. అలా కాకుండా బాత్రూమ్స్ మెట్లు బ్రహ్మాండంగా దాని కింద కట్టేసి ఇక్కడ బ్రహ్మాండంగా ఎలివేషన్ పెట్టేసి ఇంకా ఎలివేషన్ డిజైన్ ఇంకా చాలా అద్భుతంగా చేస్తున్నారండి ఈ మధ్య. ఎందుకంటే ఎలివేషన్ బాగుంటే ఇల్లు బ్రహ్మాండంగా కనిపిస్తుంది, గంభీరంగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో చాలా ఖర్చు పాపం ఎలివేషన్ కి పెట్టి చేసేస్తున్నారు. కానీ ఇదంతా మర్చిపోతున్నారు. ఇక్కడ ఏమైనా ఇలా వదిలేస్తే ఏమైనా అవుతుంది, ఇవన్నీ ఆలోచించట్లేదు. కాబట్టి ఇవన్నీ చేసుకోండి, ఎలివేషన్ చేసుకోండి, మెట్లు వేసుకోండి, బాత్రూమ్ వేసుకోండి, అన్ని చేసుకోండి, వద్దనేది లేదు ఎవరు కూడా. ఎందుకంటే మీ స్థలం, మీ డబ్బు, మీ ఆనందం కోసం మీరు చేసుకుంటున్నారు కాబట్టి. కానీ దానికి
అనుగుణంగా ఇక్కడ ఇలా పిల్లర్స్ వేసుకొని ఈ విధంగా మీరు ఇల్లంతా ఒక విధంగా ఇలా స్క్వేర్ లో వచ్చే విధంగా మాత్రం ఏర్పాటు చేసుకొని అద్భుతంగా ఇల్లు యోగిస్తుంది మీకు. ఆ ఇంటిని అమ్మాల్సిన పని లేదు, ఆ ఇంటిని వదిలేయాల్సిన పని కూడా లేదు. చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఇలా మాత్రమే చేసుకోండి ఖచ్చితంగా. ఇలా చేసుకున్నప్పుడే మీకు ఆ ఇల్లు యోగిస్తుందండి. ఇదొక్కటి గమనించండి. చాలా మంది తెలియక ఈ మధ్య ఒక్కరి నుంచి ఒకరు, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళకి అద్భుతంగా ఇల్లు కడతా ఉన్నారు, కానీ వీటిని మాత్రం ఎవరు కూడా దాని వంక కూడా చూడట్లేదు. ఈశాన్యంలో ఏమైనా లోపిస్తుందా ఏమనేది కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చాలా ఇళ్లలో ఇదే సమస్య అండి. చాలా ఇళ్లలో ఇదే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటి గమనించండి. ఇలా కట్టుకోవద్దండి ఇల్లు. ఇప్పటికే కట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేసేసుకోండి. అప్పుడు మీ వాస్తు దోషాలు పోతాయి. లేకుండా దీన్ని ఎందుకు కడతాలి అని వదిలేస్తే మాత్రం ఆ వాస్తు దోషాలు అనేది ఈశాన్య లోపాలని మిమ్మల్ని వదలవు. మీ అభివృద్ధి ఆగిపోవడం ఖాయం. పిల్లల భవిష్యత్తు దెబ్బతినడం ఖాయం. మొదటగా ఫస్ట్ మీ ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఆగిపోతుందండి. అంటే వాళ్ళు చదువులో రాణించకపోవడం, ఆరోగ్యంగా లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఇలా చాలా ఉంటాయి సమస్యలు. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించండి. ఇదొక్కటి ఇలా చేసేసుకోండి. మనకు అందం కాదు కావాల్సింది, ఇక్కడ అందరూ ఆనందంగా ఉండామా లేదా ఇంటిలో అనేది మెయిన్ అండి. ఇదొక్కటి గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.